నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ 7 మంత్స్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2ని చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ నేను చేశాను. ఇంకా మిగిలిపోయిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా టైగర్ రిజర్వ్స్, రీసెంట్ రంసార్ సైట్స్, తర్వాత ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్, తర్వాత మిలిటరీ ఎక్సర్సైజెస్. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్ మన ఇండియా అండ్ అదర్ కంట్రీస్తో, అండ్ రిపోర్ట్స్, వాటి యొక్క ర్యాంకింగ్స్, ఇవంతా కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, మాధవ్ టైగర్ రిజర్వ్ రీసెంట్గా న్యూస్లో ఉన్నింది కదా. ఏ స్టేట్లో ఉంది ఈ మాధవ్ టైగర్ రిజర్వ్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని శివపురి డిస్ట్రిక్ట్లో. ఇదేంటి అంటే ఇండియాలో 58th టైగర్ రిజర్వ్గా దీన్ని ప్రకటించారనమాట. సో మొత్తం మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అత్యధికంగా ఉన్న టైగర్ రిజర్వ్స్ మన ఇండియాలో ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో. సో ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్న టైం కంటే మిడ్ మే ఆ టైంకి మన ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి విచ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అండ్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్. లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్స్ మీకు ఒకవేళ తెలియకపోతే తెలియదని చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్, విచ్ ఈజ్ ఇండియాస్ 107th నేషనల్ పార్క్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ ఇన్ 2025. ఇండియాలో ప్రస్తుతానికి 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో రీసెంట్గా 2025లో 107th నేషనల్ పార్క్ని డిక్లేర్ చేశారు. అది ఏంటి అంటే సిమ్లిపాల్ నేషనల్ పార్క్, ఒడిస్సాలో. సో ఇది 107 నేషనల్ పార్క్గా నిలిచిందనమాట. నెక్స్ట్, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏది, లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏంటి ఇండియాలో. నెక్స్ట్, ఇండియాలో ప్రస్తుతానికి ఈ వీడియో చేస్తున్న టైంకి 99 రంసార్ సైట్స్ రంసార్ కన్వెన్షన్ లిస్ట్లోకి ఎక్కాయన్నమాట. సో 99th రామ్సార్ సైట్ ఏది 2026లో? ఇండియా యొక్క 99th రామ్సార్ సైట్ వచ్చి షీఖా జీల్ బర్డ్ శాంక్చురీ. ఇది ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో రీసెంట్గా అంటే 2025-26 మధ్యన రంసార్ లిస్ట్లోకి ఎక్కిన ఈ సైట్స్ ఏవేవి అంటే పట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, ఛరీదండ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ గుజరాత్, షిఖాజీల్ బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, కోప్రా రిజర్వాయర్ ఛత్తీస్గఢ్, సిలిసేర్ లేక్ రాజస్థాన్, ఉదయ్పూర్ లేక్ బీహార్. నెక్స్ట్, రీసెంట్గా మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ యునెస్కో వాళ్ళ దాంట్లో మన ఇండియా నుంచి బయోస్ఫియర్ రిజర్వ్ని చేర్చారనమాట. ఆ బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి అంటే యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అండర్ మ్యాప్ ప్రోగ్రాంలో చోటు కల్పించుకున్న బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి అంటే రీసెంట్గా కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్లో అనమాట. ఇదేంటి అంటే ఇండియా యొక్క ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ ఎత్తైన ప్రదేశంలో ఉన్న కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. అండ్ ఇండియాలో నుంచి మ్యాప్ ప్రోగ్రామ్కి 13 బయోస్ఫియర్ రిజర్వ్స్ చేరబడి ఉన్నాయి. సో 13th వన్ ఇదన్నమాట. మన ఇండియాలో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. 18 బయోస్ఫియర్ రిజర్వ్స్. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓల్డెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి ఇండియాలో. ఓల్డెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్గా పేరు పొందిన బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి. అండ్ ఆ 18లో 13 మ్యాప్ ప్రోగ్రాంలో చోటు తీసుకున్నాయి. దాంట్లో 13th వన్ ఇదన్నమాట. నెక్స్ట్, ఏ స్టేట్లో తంతై పెరియార్ యానిమల్ శాంక్చురీ 18th వరల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేయబడింది అంటే తమిళనాడులో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందన్నమాట. ఇది ఈరోడ్ డిస్ట్రిక్ట్లో ఉంది. నీలగిరి అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మధ్య ఒక ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ కారిడార్గా ఇది పనిచేస్తుందన్నమాట. సో ఇది 18th వరల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించబడింది తమిళనాడులో. మన ఇండియాలో అరౌండ్ 573 వరల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, వన్యప్రాణి అభయారణ్యాలు. నెక్స్ట్, ఏ ఆర్గనైజేషన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది అంటే కన్సర్న్ వరల్డ్ లైఫ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్. ఇదేంటి అంటే మీకు ఎప్పుడు కానీ ఇండెక్సెస్ రిపోర్ట్స్లో ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అండ్ ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, ఆ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్న కంట్రీస్ ఏంటి అనేది మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వరల్డ్ ఏంటిది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 102 ఉంది. మొత్తం 123 దేశాలన్నమాట. మన స్కోర్ ఏంటంటే సీరియస్ కేటగిరీలో ఉంది 25.8, అంటే అంత మెచ్చుకోదగిన స్కోర్ కాదు. అండ్ చివరి ప్లేస్లో 123rd స్థానంలో సొమాలియా ఉంది, ఆఫ్రికన్ కంట్రీ.
నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో 2025 ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ విపో. సో దీంట్లో మన ఇండియా యొక్క ర్యాంక్ 38th ర్యాంక్లో ఉంది. ఇన్నోవేషన్స్ అండ్ ఆ ఇన్నోవేషన్స్ మన ఎకనామిక్ గ్రోత్కి ఎలా దోహదపడుతున్నాయో అంచనా వేస్తుంది అనమాట ఈ ఇండెక్స్. నెక్స్ట్ ఏ కంట్రీకి 4వ ర్యాంక్ వచ్చింది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో అంటే ఏ కంట్రీకి డెన్మార్క్కి. ఫస్ట్ 3 ప్లేసెస్ ఖాళీగా ఉంటాయన్నమాట, ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఏ కంట్రీ కూడా ఈవెన్ డెన్మార్క్ కూడా మీట్ అవ్వలేదు క్లైమేట్ చేంజ్ని మంచిగా చెయ్యాలి, క్లైమేట్ పాడవకుండా చూసుకోవాలి అనే కొన్ని టార్గెట్స్ డెన్మార్క్ కూడా రీచ్ కాలేకపోయింది. సో 1, 2, 3 ప్లేసెస్ ఖాళీ, 4th ర్యాంక్ డెన్మార్క్ వచ్చిందనమాట. సో ఈ CCPI 2026ని జర్మన్ వాచ్ అనే సంస్థ విడుదల చేస్తుంది. మన ఇండియా యొక్క ర్యాంక్ ఇంపార్టెంట్, ఇండియా యొక్క ర్యాంక్ 23rd ర్యాంక్లో ఉంది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా, పర్ఫార్మెన్స్ జరిగితే మనం చూస్తూ ఉంటాం అంటే వాచ్ చేస్తూ ఉంటాం. జర్మన్ వాచ్. సో జర్మన్ వాచ్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని. నెక్స్ట్ వరల్డ్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2025 ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అంటే IMD. మన ఇండియా యొక్క ర్యాంక్ 41st ర్యాంక్ ఉంది. ఇది వరల్డ్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 41st ర్యాంక్. ఇక్కడ 2025-26 ఎందుకంటే ఇప్పుడు 2026లో ఫ్రెష్గా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ని అవిటిని ఇచ్చాను. ఇంకా 2025 లేటెస్ట్గా ఉన్న రిపోర్ట్స్ని కూడా ఇచ్చానమాట. సో ఏప్రిల్ మే వరకు రిలీజ్ అయిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను కవర్ చేశాను, ఏప్రిల్ 2026 అండ్ మే 2026. నెక్స్ట్ అకార్డింగ్ టు ద IMF వాట్ ఈజ్ ఇండియాస్ ప్రొజెక్టెడ్ GDP గ్రోత్ రేట్. IMF ప్రకారం IMF ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్, అంటే అంచనా వేస్తుంది ఇంత గ్రోత్ రేట్ ఉంటుంది ఇండియాలో అలా అని. సో ఎంత అంచనా వేసింది అంటే 6.5% 2026కి 2027కి గ్రోత్ రేట్, మన ఇండియా GDP గ్రోత్ రేట్. అదే వరల్డ్ బ్యాంక్ ఎంత అంచనా వేసింది అంటే 6.6%గా అంచనా వేసింది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో 115, అంత మంచి ర్యాంక్ కాదు. రిలీజ్ చేసే సంస్థ వచ్చి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, శాంతి సూచిక అన్నట్లుగా మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ హూ ఆథర్డ్ ద బుక్ ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ఈ బుక్ ఏంటి అంటే ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే బుక్ని ఎవరు రచించారు అంటే ఆబ్వియస్గా ఇక్కడ క్రికెట్ ఏదో కనిపిస్తోంది అంటే క్రికెటర్ అయి ఉంటారు. క్రికెటర్ యొక్క ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ. సో ఆ క్రికెటర్ ఎవరు అంటే శిఖర్ ధవన్. నెక్స్ట్ ఏ నావల్కి 2026 పులిట్జర్ ప్రైజ్ వచ్చింది ఫర్ ఫిక్షన్. అంటే ఫిక్షన్ అంటే ఏంటి, కల్పితంగా రాసిన నవలలు, ఫిక్షన్ వర్క్స్ అంటారు కదా. సో 2026 పులిట్జర్ ప్రైజ్ గెలుచుకునేది ఫిక్షన్ వర్క్కి ఏంజల్ డౌన్ అనమాట. ఏంజల్ డౌన్ అనే నావల్, ఏంజల్ డౌన్. రచయిత ఎవరు అంటే డేనియల్ క్రాస్. నెక్స్ట్ 4 Stars of Destiny అనే ఆటోబయోగ్రఫీ ఎవరు రాశారు. ఇది ఏంటి అంటే ఈ 4 Stars of Destiny చాలా కాంట్రవర్షియల్ అయ్యింది. సో దీన్ని పబ్లిష్ కూడా చేయలేదు, ఇది అన్పబ్లిష్డ్ బుక్ ఇది. సో ఎవరు రాశారు అంటే ఫార్మర్ ఆర్మీ జనరల్ మేజర్ మనోజ్ ముకుంద్ నరావనే, MM నరావనే అని కూడా అంటారు. సో ఈయన భారత సైన్య మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనమాట. ఇది ఒక వివాదాస్పద ఆత్మకథ. సో ఆయన యొక్క అనుభవాలను ఇక్కడ ఇంక్లూడ్ చేశారు ఆయన బుక్లో. నెక్స్ట్ ఏ ఆర్గనైజేషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసింది అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఇండియా యొక్క ర్యాంక్ 157, మీడియా స్వేచ్ఛా స్థాయిని అంచనా వేస్తుందన్నమాట. ఇండియాస్ ర్యాంక్ ఏంటి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025లో అంటే 4th ర్యాంక్లో ఉంది. విడుదల చేసే సంస్థ వచ్చి IQ Air. సో ఇండియా 6th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా ఉంది వరల్డ్ మొత్తంలో. అండ్ ఇండియాలో ఉన్న ఢిల్లీ, ఇండియాస్ క్యాపిటల్ ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా నిలిచింది. అండ్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్ డిస్ట్రిక్ట్కి చెందిన లోని
లోని అనే టౌన్ ఆర్ సిటీ అనే సిటీ టాప్ పొల్యూటెడ్ సిటీ అనమాట, ఇండియాలో టాప్ పొల్యూటెడ్ సిటీ. దీని తర్వాత బేరిన్ హట్ అని మేఘాలయలో ఉండే ఒక సిటీ కూడా సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియాగా వస్తుంది, ఈ ర్యాంకింగ్లో ఉందన్నమాట. ఏ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ 2025ని రిలీజ్ చేస్తుంది అంటే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది ఇది. దీని ప్రకారము ఇండియా యొక్క ర్యాంక్ 43rd ర్యాంక్ ఉంది. అండ్ ఇండియా ఏమో గ్లోబల్గా 6th ర్యాంక్లో ఉంది పేటెంట్స్ తెలుసు కదా, మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే మీరు దాన్ని పేటెంట్ తీసుకోవచ్చు, దానిపైన మొత్తం రైట్స్ మీకే ఉంటాయన్నమాట, అలాగా. నెక్స్ట్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అంటే 32nd ర్యాంక్. దీన్ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ బ్రాండ్ ఫినాన్స్. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024-2025 ఇదే లేటెస్ట్, ఇంకా 2025-26 రాలేదు. సో 24-25 ప్రకారం ఇండియా యొక్క హెచ్డిఐ ర్యాంక్ ఏంటి అంటే 130th ర్యాంక్. నెక్స్ట్ ఎవరు రెడీ, రెలవెంట్ అండ్ రీసర్జెంట్ టు షేపింగ్ అ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ అనే బుక్ని రాశారు అంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు, ఆర్మీ ఆఫీసర్ జనరల్ అనిల్ చౌహాన్ గారు. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ ఏంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2025లో అంటే 131st ర్యాంక్. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. 131 ర్యాంక్ ఉంది. హెచ్డిఐలో ఏమో 130, జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో ఏమో 131 ఇండియా యొక్క ర్యాంక్. నెక్స్ట్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత ఇండియాదంటే 35th. ఏ సంస్థలు రిలీజ్ చేస్తాయి అంటే హొరైజాన్ గ్రూప్ అండ్ న్యూస్ వీక్ వాంటేజ్. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంకు 118, యుఎన్ఎస్డిఎస్ఎన్ అనమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ యొక్క డిపార్ట్మెంట్, వాళ్ళు రిలీజ్ చేస్తారు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఎక్కడైనా చూడండి ఇలా హ్యాపీనెస్ రిపోర్ట్లో కానీ డెవలప్మెంట్లో కానీ, ఇంకా ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో స్విట్జర్లాండ్ ఉంది టాప్లో. ముఖ్యంగా ఇలాంటి రిపోర్ట్స్లో అంతా కూడా యూరోపియన్ కంట్రీస్ టాప్లో ఉంటాయి. దాంట్లో కూడా నార్డిక్ కంట్రీస్ అని ఉంటాయి అన్నమాట. నార్డిక్ కంట్రీస్ అంటే ఐస్లాండ్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇవంతా కూడా టాప్లో ఉంటాయి ఎప్పుడు కానీ. నెక్స్ట్ ఏ ఆర్గనైజేషన్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. 2025 సంవత్సరంకి గాను మనకి 91st ర్యాంక్ వచ్చింది. అండ్ 2024లో 96, అప్పటికంటే ఇప్పుడు కొంచెం మేలు. అత్యంత అవినీతి కరప్షన్ ఉన్న దేశాలు ఏంటి అంటే సౌత్ సుడాన్, సొమాలియా, వెనిజువెలా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఏ కంట్రీ టాప్ చేసింది అంటే అఫ్కోర్స్ సింగపూర్ ఎప్పుడు టాప్లో ఉంటుంది. అండ్ ఇండియా యొక్క ర్యాంక్ 78. ఎవరి ఆటోబయోగ్రఫీకి నరేంద్ర మోదీ గారు ఇండియన్ ఎడిషన్ ఫోర్వర్డ్ రాశారంటే ముందు మాట అని రాస్తారు కదా, ముందు మాట అని ఒక బుక్ రాసే ముందు ప్రిఫేస్ అంటారు, ఇంట్రొడక్షన్ లాగా. అలా ఎవరి ఆటోబయోగ్రఫీకి మన పిఎం నరేంద్ర మోదీ గారు రాశారు ముందు మాట అంటే ఐఎమ్ జార్జియా, మై రూట్ మై ప్రిన్సిపల్ అనే ఆత్మకథకు. ఈ ఆత్మకథ ఎవరిది అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అయిన జార్జియా మెలనీది. సో ఆమె ఆత్మకథకు మోదీ గారు ఈ ఫార్వర్డ్ రాశారనమాట. ఫార్వర్డ్ కాదు, ఫోర్వర్డ్, ముందు మాట. నెక్స్ట్ ఎవరు ఏ మాటీ కథా కాహే, బక్సీ జగబంధు, ద గ్రేట్ కమాండర్ అనే బుక్స్ని రచించారు అంటే బిశ్వభూషణ్ హరిచందన్ గారు. ఈయన పొలిటీషియన్ అండ్ మన ఆంధ్రప్రదేశ్కి కూడా గవర్నర్గా పాస్ట్లో వర్క్ చేశారు. సో ఈ ఏ మాటీ కథా కాహే అనేది ఒడియా లాంగ్వేజ్ది, అండ్ బక్సీ జగబంధు ద గ్రేట్ కమాండర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆయన రాశారనమాట. నెక్స్ట్ ఏ కంట్రీ మోస్ట్ టెర్రరిజం అఫెక్టెడ్ కంట్రీగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో చోటు తీసుకునింది అంటే మోస్ట్ టెర్రరిజం అఫెక్టెడ్ కంట్రీ ఇంకెవరో కాదు, ఈ పాకిస్తాను. మన ఇండియా ర్యాంక్ వచ్చి 13th ఉంది. సో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో
ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి 2025 సంవత్సరంకి అంటే 86th ర్యాంక్. ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వరల్డ్ జస్టిస్ రిపోర్ట్. నెక్స్ట్ ఏ సిటీస్ మన ఇండియన్ సిటీస్కి 141st ర్యాంక్ వచ్చింది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025లో అంటే న్యూఢిల్లీ అండ్ ముంబై. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ రిపోర్ట్ని అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. నెక్స్ట్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 0.069. సో రిలీజ్ చేసేది ఎవరు అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 71st. దీన్ని రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025 జాగ్రత్తగా చూడండి. ఇయర్ 2025లో ఇండియా వరల్డ్లో ఎన్నో లార్జెస్ట్ ఎకనామీ అయ్యింది నామినల్ GDP ప్రకారం అంటే 4th లార్జెస్ట్ ఎకానమీ. సో ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేసేది IMF. అదే చూడండి, అదే 2026 రిపోర్ట్లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ 2026 సేమ్ రిలీజ్డ్ బై IMFలో ఇండియా ఏ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది అంటే 2 ర్యాంక్స్ పడిపోయి 6th ర్యాంక్కి పడిపోయింది. సో ప్రస్తుతానికి 6th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ఇండియా విత్ నామినల్ GDP ఎస్టిమేట్స్ ఎంత అంటే $4.15 trillion. థర్డ్ ప్లేస్లో ఉంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీతో చూసుకుంటే 3rd లార్జెస్ట్ కంట్రీ అనమాట పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చూస్తే. నెక్స్ట్ గ్లోబల్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో రిపోర్ట్ 2025 ప్రకారం ఇండియా ర్యాంక్ ఏంటి అంటే ఫస్ట్ ర్యాంక్ ఉంది. ముఖ్యంగా మనకు USA, UAE, UK నుంచి రిమిటెన్సెస్ వస్తాయి. అంటే ఇక్కడ నుంచి మన ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ పనిచేసి ఇక్కడికి పంపిస్తారు కదా డాలర్స్లో మనీ. సో అది ఇన్ఫ్లో అనమాట. సో ఇదంతా కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తగ్గించడంలో ఈ రెమిటెన్సెస్ యూజ్ అవుతుంది. సో సిప్రీ ఆర్మ్స్ ఇంపోర్ట్ రిపోర్ట్ 2025 ప్రకారం ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అంటే 2nd లార్జెస్ట్ ఇంపోర్టర్ మనం ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఇంపోర్ట్లో. అంటే ఆయుధాల దిగుమతుల్లో ఉక్రెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, 2nd ప్లేస్లో మన ఇండియా ఉంది. సో ఇది రిలీజ్ చేసేది స్టాక్హోమ్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ అండ్ రీసెర్చ్, తర్వాత సంథింగ్ ఉంది. సో సిప్రీ వాళ్ళు అండ్ ఆక్స్ఫర్డ్. ఇండియాస్ ర్యాంక్ ఏంటి లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో అంటే 38th ర్యాంక్ ఉంది. రిలీజ్ చేసేది వరల్డ్ బ్యాంక్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో ఫస్ట్ ర్యాంక్ ఎవరిది అంటే ఫిన్లాండ్కి. ఫిన్లాండ్ వరుసగా 9th టైం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునింది. భారత్ ర్యాంక్ వచ్చి 116. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అంటే 25th ర్యాంక్. విడుదల చేసే సంస్థ క్వాకరెల్లి సైమన్స్. గ్రేట్ శాంక్షన్స్ హ్యాక్ అనే బుక్ని ఎవరు రాశారు? ద గ్రేట్ శాంక్షన్స్ హ్యాక్ అంటే ఉర్జిత్ పటేల్ తెలుసు కదా, మనకి RBI గవర్నర్గా వర్క్ చేశారు. సో ఆయన గ్రేట్ ఎకనామిస్ట్. నెక్స్ట్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025 ప్రకారం ఏ కంట్రీ ఫస్ట్ ర్యాంక్లో ఉంది అంటే డెన్మార్క్. భారత్కేమో 86th ర్యాంక్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అంటే 4th ర్యాంక్లో ఉన్నాము. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఫస్ట్ ఏమో US, తర్వాత రష్యా, తర్వాత చైనా, తర్వాత ఇండియా. విచ్ బుక్ ఫోకసెస్ ఆన్ నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ బుక్ రచించారు అంటే హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. ఎవరు రాశారు అంటే ప్రేమ్ ప్రకాష్ గారు. హీ ఈజ్ ది ANI చైర్మన్. ANI న్యూస్ ఛానల్ ఉంది కదా, దాని చైర్మన్. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025 ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అంటే యూనివర్సిటీ ఆఫ్ షికాగో. భారత్ యొక్క ర్యాంక్ 2nd ర్యాంక్. ఏ సిటీని ఇండియాస్ డర్టియస్ట్ సిటీగా పేర్కొనబడ్డారు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో అంటే మదురై ఇండియాస్ డర్టియస్ట్ సిటీ. మీరు నాకు చెప్పండి క్లీనెస్ట్ సిటీ ఏంటి? క్లీనెస్ట్ సిటీ వరుసగా ఆ సిటీనే వస్తుంది, న్యూస్లో ఉంటుంది. మధ్యప్రదేశ్కి సంబంధించిన సిటీ. సో తర్వాత స్థానాల్లో అంటే మదురై తర్వాత లుధియానా, చెన్నై, రాంచీ, బెంగళూరు ఇవి కూడా ఉన్నాయి డర్టియస్ట్ సిటీస్లో. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ బుక్ ఏంటి అంటే కరుణ ద పవర్ ఆఫ్
కంపాషన్, కరుణ, ద పవర్ ఆఫ్ కంపాషన్. కంపాషన్ని తెలుగు మీనింగ్ కరుణ అనమాట. కరుణ, దయ ఇలా ఉంటుంది కదా కంపాషన్. సో ఎవరు రచించారు అంటే కైలాష్ సత్యార్థి గారు. కైలాష్ సత్యార్థి గారు మనకు బాగా తెలుసు, నోబెల్ ప్రైజ్ విన్నర్. మలాలా యూసుఫ్జాయ్తో పాటు నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు కదా. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ విన్ చేశారు కైలాష్ సత్యార్థి గారు అని నాకు చెప్పండి. ఆయన ఈ బుక్ రాశారు, కరుణ, ద పవర్ ఆఫ్ కంపాషన్. ఈయన ఏంటి అంటే చైల్డ్ లేబర్ ఉంటుంది కదా, చైల్డ్ లేబర్కి అగెయిన్స్ట్గా చాలా కృషి చేశారు. ఈయనకి ఎన్జిఓ కూడా ఉంది. సో మానవతా విలువలపై ఆధారపడి ఉంటుంది ఈ బుక్. ఏ ఆర్గనైజేషన్ సెకండ్ యాన్యువల్ ఎడిషన్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026ని రిలీజ్ చేసింది అంటే నీతి ఆయోగ్. ఇదేం లేదు, నీతి ఆయోగ్ ఏమో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ని మన ఇండియాలోని రాష్ట్రాలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఈ ఫిజికల్ హెల్త్ పరంగా ఎలా వాళ్ళ ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉంది అనేది మెజర్ చేస్తుంది ఈ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ ప్రకారం టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏవి అంటే ఒడిస్సా, గోవా, ఝార్ఖండ్. మిడిల్ పర్ఫార్మెన్స్ మధ్యస్థంగా పర్ఫామ్ చేస్తున్నది గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా. అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళ యొక్క అప్పులు, డెట్స్ ఇవంతా కూడా కంట్రోల్లో ఉంది అని అర్థం. ఫిజికల్ హెల్త్ బాగుంది అని అర్థం. అదే చూడండి లీస్ట్ పర్ఫార్మర్స్, బాటమ్ పర్ఫార్మర్స్ ఎవరెవరు, పంజాబ్, మన ఆంధ్ర ఉంది, వెస్ట్ బెంగాల్, కేరళ, ఇవంతా లీస్ట్ పర్ఫార్మర్స్గా ఉంది. వీళ్ళ యొక్క అప్పులు మేనేజ్ చేసుకోలేని లెవెల్లో ఉందన్నమాట, కొంచెం ఎక్కువగా ఉంది. డెట్స్, ఫినాన్సెస్ ఇవంతా కూడా ఫినాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏ ఇన్స్టిట్యూషన్కి సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ 2026 వచ్చింది అంటే SSDMA, అంటే స్టేట్స్కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్. నెక్స్ట్ 2026 ఏబుల్ ప్రైజ్ ఎవరు విన్ అయ్యారు? ఏబుల్ ప్రైజ్ అంటే తెలుసు కదా, మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్కి సమానమైన ప్రైజ్ అనమాట. మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో ఓన్లీ మ్యాథమెటిషియన్స్కి ఈ అవార్డు ప్రైజ్ ఇస్తారు. సో 2026 గాను ఎవరికి వచ్చింది అంటే జర్డ్ ఫాల్టింగ్స్. సో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కి చెందినవారు ఈయన, జర్మన్ మ్యాథమెటిషియన్. సో ఏబుల్ ప్రైజ్ని గణిత శాస్త్రంలో నోబెల్గా భావిస్తారు. సంగీత కళానిధి అవార్డ్ 2026 ఎవరికి వచ్చింది అంటే జయంతి కుమరేష్. నెక్స్ట్ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2026 ఎవరు విన్ అయ్యారు అంటే కావే మదాని. చప్చార్కుట్ ఫెస్టివల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆ రాష్ట్రానికి చెందింది. ఆ రాష్ట్రం ఏంటి అంటే మిజోరాం. ఇక్కడ మీజో ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళ లార్జెస్ట్ అండ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే చప్చార్కుట్ ఫెస్టివల్ అనమాట, మిజోరాంకి సంబంధించినది. 2025 బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ ఫర్ ద నావెల్ ఫ్లెష్. ఈ బుకర్ ప్రైజ్ వచ్చింది ఈ నావెల్కి, ఫ్లెష్ అనే నావెల్కి. ఎవరు విన్ అయ్యారు, ఆథర్ చేసి ఎవరు విన్ అయ్యారు అంటే డేవిడ్ సాలే. నెక్స్ట్ 35th సరస్వతి సమ్మాన్ 2025 ఎవరు విన్ అయ్యారు అంటే రామ్ కుమార్ ముఖోపాధ్యాయ్ గారు. ఆయన నావెల్ అయిన హర పార్వతి కథ అంటే హరి కాదు, హర పార్వతి కథ అంటే మనకున్నారు కదా శివుడు పార్వతి యొక్క కథ అని అర్థం వాళ్ళ బెంగాలీ లాంగ్వేజ్లో. సో నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చింది అంటే మారియా కోరినా మచాడో. వెనిజువలాలో డెమోక్రటిక్ రైట్స్ కోసం ఆమె పోరాటం చేస్తారనమాట, దానికి వచ్చింది నోబెల్ ప్రైజ్. నెక్స్ట్ మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే మేరీ ఈ బ్రన్కో, ఫ్రెడ్ రామ్స్టెల్, షిమోన్ సకాగుచి. ఏ వర్క్ పైన వాళ్ళ రీసెర్చ్ దేనిపైన ఈ అవార్డు నోబెల్ ప్రైజ్ వచ్చింది మెడిసిన్లో అంటే పెరిఫరల్ ఇమ్యూన్ టాలరెన్స్, మన ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఒక బ్రాడ్గా చూస్తే దానికి సంబంధించిన వర్క్కి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే జాన్ క్లార్క్, మిషెల్ హెచ్ డెవరెట్, జాన్ ఎం మార్టినీస్. సో వీళ్ళ రీసెర్చ్ వర్క్ ఏంటి అంటే క్వాంటమ్ మెకానికల్ టనలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ పైన. అండ్ కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే సుసుము కితాగవా, రిచర్డ్ రాబ్సన్ అండ్ ఓమర్ యాగి. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లో రీసెర్చ్కి సంబంధించి వీళ్ళకి అవార్డు వచ్చిందనమాట. లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే లాజ్లో క్రాస్నాహోర్కాయ్, హంగేరీకి సంబంధించిన ఆథర్. నెక్స్ట్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే జోయల్ మోకిర్, ఫిలిప్ ఎగియాన్, పీటర్ హోవిట్. సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ పైన వీళ్ళు ఇచ్చిన
సిద్ధాంతాలకు ఈ అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్ ISSA అవార్డ్ 2025 ఫర్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ సోషల్ సెక్యూరిటీ. అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ సోషల్ సెక్యూరిటీకి ఏ కంట్రీకి వచ్చిందంటే మన ఇండియాకి వచ్చింది ఈ అవార్డు. సో ISSA పూర్తి పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్. 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2024లో అంటే 2025లో డిక్లేర్ చేశారు. సో అందుకని అనమాట ఇక్కడ మెన్షన్ చేశాను. ఏ స్టేట్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది వాటర్ని కాపాడుకోవడం, కన్జర్వేషన్ చేసుకోవడం, నీటి సంరక్షణలో అంటే మహారాష్ట్రకి. 2వ ప్లేస్ వచ్చి గుజరాత్, 3వ ప్లేస్ వచ్చి హర్యానా. నెక్స్ట్ ఏ ఇంటర్నేషనల్ ఆనర్స్ నరేంద్ర మోదీ గారికి కన్ఫర్ చేశారు అంటే గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అండ్ ఆర్డర్ ఆఫ్ ఒమాన్ కంట్రీది సంబంధించిన ఈ ఆర్డర్ అండ్ ఇథియోపియాకి సంబంధించిన గ్రేట్ ఆనర్ నిషాన్. ఇజ్రాయెల్ రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ విజిట్కి వెళ్ళారు. అక్కడే 16 MOU సైన్ కూడా చేశారనమాట డిఫెన్స్కి సంబంధించినది అంతా. సో అప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు మనకి ఇండియన్ పార్లమెంట్ ఉంది కదా, లోక్సభ, రాజ్యసభ, అలా ఇజ్రాయెల్ వాళ్ళ పార్లమెంట్ని ఏమంటారు అంటే నెసెట్ అంటారు. నెసెట్ వాళ్ళు హయ్యెస్ట్ ఆనర్ని మోదీ గారికి ప్రజెంట్ చేశారనమాట. అదేంటి అంటే స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్. సో ఇంకా ఏంటి అంటే ఈ గౌరవం పొందిన తొలి ప్రపంచ నాయకుడు మోదీ. నాట్ జస్ట్ ఇండియన్, ప్రపంచంలోనే ఈ ఆనర్ని పొందిన ఫస్ట్ లీడర్ ఎవరు అంటే మోదీ గారు. నెక్స్ట్ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్. మహాత్మా అ గ్రేట్ కమ్యూనికేటర్. ఈ బుక్ని రాసింది ఎవరు అంటే ధీరజ్ కకాడియా గారు. ఈయన ఏంటి అంటే PhD చేస్తున్నారనమాట. మహాత్మా గాంధీజీ యొక్క కమ్యూనికేషన్, ఎస్పెషలీ ఆ కమ్యూనికేషన్ పైనే రీసెర్చ్ చేస్తున్నారు. ఈయన ఒక రీసెర్చరు. ఆ లైన్లోనే ఈ బుక్ని కూడా ఆయన రాశారనమాట. సో కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ఆధారితం చెందిన బుక్ ఇది. లతా మంగేష్కర్ అవార్డ్ ఫర్ 2024 బై ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే సోను నిగమ్ గారు. సోను నిగమ్ హీఈస్ అ వెరీ వెల్ నోన్ సింగర్, పాటలు పాడతారు. నెక్స్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ సౌత్ కొరియా డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారు. ఆ అవార్డు ఏంటి అంటే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా. గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా. నెక్స్ట్ ఇజ్రాయెల్ డొనాల్డ్ ట్రంప్కి ఏ ఆనర్ ప్రజెంట్ చేసింది అంటే ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్. ఏ బుక్కి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2025 ఆ ప్రైజ్ వచ్చింది అంటే ద బర్నింగ్ ఎర్త్. ఇదేంటి అంటే మన ఇండియన్ మూలాలున్న చరిత్రకారుడు ఈ అవార్డు పొందారనమాట. ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ 500 years ఆ బుక్ పేరు. నెక్స్ట్ ఎవరు ద సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం అనే బుక్ని రాశారు. ద సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం అనే బుక్కి ఆథర్ ఎవరు అంటే శశి థరూర్ గారు. నెక్స్ట్ ఫీఫా పీస్ ప్రైజ్ అట్ ద 2026 వరల్డ్ కప్ డ్రా ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్కి ఫీఫా పీస్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ పీస్ ప్రైజ్ కాదు, ఫీఫా పీస్ ప్రైజ్. ఎవరికి పేటా ఇండియాస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఆనర్ వచ్చింది అంటే రవీనా టండన్. షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అనమాట, హిందీలో ఒక యాక్ట్రెస్. పెటా తెలుసు కదా, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో వాళ్ళు ఇచ్చారు. విజ్ఞాన్ రత్న అవార్డ్ 2025కి ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే జయంత్ విష్ణు నార్లీకర్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఫర్ క్రికెట్ అచీవ్మెంట్స్ ఎవరికి వచ్చింది అంటే వైభవ్ సూర్యవంశీ. ఒక 14-year-old బాయ్ క్రికెట్లో చాలా అచీవ్ చేశాడు అని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ని ద్రౌపది ముర్ము గారు, మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డుని అందించారు. నెక్స్ట్ 2025 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే సుప్రియా సాహు గారికి. ఈమె IAS, తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి. అంటే ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్లో ఆమె చేసిన సర్వీస్కి గాను ఈ అవార్డు వచ్చింది. టర్నర్ ప్రైజ్ 2025 ఎవరు గెలుచుకున్నారు అంటే నీనా కాలు లెర్నింగ్ డిజబిలిటీ కలిగిన తొలి విజేత. కళారంగంలో ప్రముఖ అవార్డు అనమాట టర్నర్ ప్రైజ్. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ 2026లో అప్రూవ్ చేశారు కదా, ఎంతమందికి అంటే 131. దీంట్లో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ.
ఎవరికి యుఎన్ సెక్రటరీ జనరల్స్ అవార్డ్ 2025 వచ్చింది జెండర్ కేటగిరీలో అంటే స్వాతి శాంతకుమార్. నెక్స్ట్ ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ 2025 అవార్డుకి ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే ఫారినర్ గ్రాకా మషేల్, మొజాంబిక్కి చెందిన మానవతావాది, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అనమాట, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. సో హక్కుల కార్యకర్తగా ప్రసిద్ధి చెందారు. బగురుంబా ద్వో 2026 సెలబ్రేట్స్ ద కల్చర్ ఆఫ్ విచ్ కమ్యూనిటీ. బగురుంబా ద్వో అనే ఫెస్టివల్ ఏ కమ్యూనిటీ, ఏ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క కల్చర్ని సెలబ్రేట్ చేస్తూ ఇది నిర్వహిస్తారు అంటే బోడో ట్రైబ్. బోడో అంటేనే మీకు ఏం గుర్తు రావాలి? అస్సాం గుర్తు రావాలి, అస్సాం. సో బగురుంబా డ్యాన్స్ చేస్తారు. బగురుంబా డ్యాన్స్ అంటే బటర్ఫ్లై డ్యాన్స్ అనమాట, బటర్ఫ్లై డ్యాన్స్. ఇదేంటి అంటే కొంచెం రెస్ట్ తీసుకునే ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకునే ఫేజ్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. గువాహటి, అస్సాంలో. అశోక్ చక్ర 2025 ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా గారు. నెక్స్ట్ విచ్ స్టేట్ వన్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద స్టేట్ ఆర్ యూటీ టాబ్లూ కేటగిరీ. ఇప్పుడు మన గణతంత్ర దినోత్సవం జనవరి 2026లో టాబ్లూస్ అన్నీ మార్చ్ లాగా చేస్తారు కదా, శకటాల ప్రదర్శన చేస్తారు. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన శకటం ఏది అంటే ఆ ట్యాబ్లూ పేరు గణేశోత్సవ్, అ సింబల్ ఆఫ్ ఆత్మనిర్భరత, మహారాష్ట్ర వాళ్ళది. నెక్స్ట్ ఏ ఇండియన్ ఫిల్మ్కి బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ అవార్డు వచ్చింది బాఫ్టా అవార్డ్స్లో అంటే బూంగ్ అనే ఫిల్మ్కి. మణిపురీ లాంగ్వేజ్ ఫిల్మ్, ఇది చిల్డ్రన్స్ ఫిల్మ్ అనమాట. స్వచ్ఛతా పఖ్వాడా అవార్డ్స్ 2025లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న పోర్ట్ ఏంటి? పోర్ట్ ఏంటి అంటే పారాదీప్ పోర్ట్. పారాదీప్ పోర్ట్ అంటే ఒడిస్సాలో ఉంటుంది. సో అత్యంత శుభ్రమైన ప్రధాన పోర్ట్ అనమాట, మేజర్ పోర్ట్ ఇది. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వింగ్స్ ఇండియా 2026లో ఏ ఎయిర్పోర్ట్ గెలుచుకునింది అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రౌలానే ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే హిమాచల్ ప్రదేశ్. ఇది ఏంటి అంటే వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఇది ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫెస్టివల్ లాగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అరౌండ్ 5 to 7 days సెలబ్రేట్ చేస్తారనమాట రౌలానే ఫెస్టివల్ అని. ఎక్కడ చేస్తారు అంటే కిన్నౌర్ డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఎవరు విన్ అయ్యారు అంటే రూబల్ నేగి గారు. అరౌండ్ 8 crore ఇండియన్ రూపీస్ వర్త్ ప్రైజ్ వచ్చింది ఈమెకు. సో స్లమ్ ఏరియాస్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు చదువు ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళ కోసం చాలా కృషి చేశారనమాట రూబల్ నేగి గారు. సో షీ గాట్ ద వరల్డ్ బెస్ట్ టీచర్ అవార్డ్. ఫస్ట్ గ్రామీ అవార్డ్ 90 సంవత్సరాల్లో, 90 ఏజ్లో, 90 yearsలో ఫస్ట్ గ్రామీ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అంటే దలై లామా గారు. బుద్ధిస్ట్ మంక్ తెలుసు కదా దలై లామా గారు. ఫర్ హిజ్ మెడిటేషన్స్ అనే స్పోకెన్ వర్డ్ ఆల్బమ్కి ఈ అవార్డు వచ్చింది బెస్ట్ ఆడియో బుక్గా నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ విభాగంలో. నెక్స్ట్ ఏ ఎయిర్పోర్ట్కి వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు వచ్చింది స్కై ట్రాక్స్ అవార్డ్స్లో అంటే సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు అంటే నాగాల్యాండ్లో. ఇది 10 day లాంగ్ ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు ఈ ఫెస్టివల్ని. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ డిసెంబర్ ఆ టైంలో చేస్తారు ప్రతి సంవత్సరం. చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది. కిసామా కోహిమాలో అండ్ ఈ 2025లో కంట్రీ పార్ట్నర్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ గోల్డెన్ పీకాక్ అవార్డ్ IFFI 2025లో ఏ ఫిల్మ్ విన్ అయింది అంటే స్కిన్ ఆఫ్ యూత్, వియత్నాం చిత్రం ఇది. నెక్స్ట్ IFFI 2025 యొక్క వేదికగా పనాజీ గోవా అవునింది. అండ్ ప్రారంభ చిత్రం వచ్చి బ్లూ ట్రయల్, ముగింపు చిత్రం వచ్చి యూజ్ఫుల్ గోస్ట్. అండ్ ఈ అవార్డ్స్, ఈ ఫెస్టివల్లో రజనీకాంత్ గారికి సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025 ఎవరు గెలుచుకున్నారు అంటే నీతా అంబానీ గారు. రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన నీతా అంబానీ గారికి. సాహిత్య అకాడమీ అవార్డ్ 2025 హిందీ లాంగ్వేజ్ ఎవరికి వచ్చింది అంటే మమతా కాలియా. ఆమె వర్క్ అయిన జీతే జీ అలహాబాద్
అనే బుక్కి. ఎవరికి 2025 జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అంటే వైరాముత్తు గారికి, ప్రముఖ తమిళ కవి మరియు గేయ రచయిత. నెక్స్ట్ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ 2025లో ఏది నిలిచింది అంటే ఆల్రెడీ చూసాం కదా, లోని ఘాజియాబాద్ డిస్ట్రిక్ట్లో ఉత్తరప్రదేశ్లో. ఏ స్టేట్కి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిందంటే ఒడిస్సా. నింగోల్ చకౌబా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మణిపూర్లో. ఇది మీటీ వాళ్ళు ఉంటారు కదా, మీటీ ట్రైబ్స్ వాళ్ళ ఫెస్టివల్ ఇది. పొంగల్ మనకు తెలుసు తమిళనాడులో సెలబ్రేట్ చేసుకుంటారు. పంట కోతకు వచ్చిన టైంలో, మనం సంక్రాంతి చేసుకున్న టైంలో వాళ్ళు పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటారు. సరూల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారంటే జార్ఖండ్. సరూల్ ట్రీ అని వాళ్ళు పిలుస్తారు, మనం సాల్ ట్రీ అంటాం. తెలుగులో ఏమంటారంటే గుగ్గిలం చెట్టు, మనం వినే ఉంటాం గుగ్గిలం చెట్టు అని. ఈ చెట్టు ఏంటంటే ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ నుండి చాలా రక్షిస్తుంది అన్నమాట. సో ఎన్వైరన్మెంటల్ ఫెస్టివల్గా ఈ సరూల్ ఫెస్టివల్ జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక ఆదివాసీ పండుగ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 6 ఏ కంట్రీస్ మధ్య నిర్వహించబడుతుంది అంటే ఇండియా అండ్ ఈజిప్ట్. దస్త్లిక్ 7 ఏ కంట్రీస్ మధ్య ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య. ప్రగతి ఎక్సర్సైజ్ ఏ స్టేట్లో నిర్వహించారు అంటే మేఘాలయలో. ఫస్ట్ ఎడిషన్ ఇది ఉమ్రాయ్ వద్ద నిర్వహించారు. బోడో త్యోహార్ ఫెస్టివల్ ఏ ట్రైబ్కి సంబంధించినది అంటే హట్టి ట్రైబ్ హిమాచల్ ప్రదేశ్ సిర్మోర్ డిస్ట్రిక్ట్లో. ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ ఏ కంట్రీస్ మధ్య అంటే ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య నిర్వహిస్తారు. దోస్తీ 17 ఎక్సర్సైజ్ ట్రైలాటరల్ అంటే 3 కంట్రీస్ కలిపి కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ ఇది, అంటే సముద్ర తీరంలో నిర్వహించే ఎక్సర్సైజ్. ఆ కంట్రీస్ ఏవేవి అంటే ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. మిలాన్ 2026 నావల్ ఎక్సర్సైజ్ ఏ సిటీ హోస్ట్ చేసింది అంటే విశాఖపట్నము. ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య జరుగుతుంది అంటే యుఎస్ఏ మధ్య. అట్టుకుల పొంగల్ ఫెస్టివల్ కేరళలో అట్టుకుల భగవతి టెంపుల్లో నిర్వహిస్తారు. ఆల్ ఉమెన్ ఫెస్టివల్ ఇది. సో ఉమెన్ శబరిమల అని కూడా అంటారనమాట ఈ ఫెస్టివల్ని. కంజార్ 18 ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య జరిగింది అంటే కిర్గిస్తాన్. అస్సాంలోని మీసామరి వద్ద జరిగింది. రూసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఏ స్టేట్ నిర్వహిస్తుంది అంటే నాగాలాండ్. రూసోమా అంటే ఒక వెరైటీ ఆఫ్ ఆరెంజ్ అనమాట. ఆరెంజెస్ అంటే నారింజలు అంటారు కదా అది. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య చేస్తారు అంటే జపాన్ మధ్య. నెక్స్ట్ ఎవరు అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే బుక్ని రచించారు మన తెలుగు రైటర్ ఎవరు అంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. తెలుగు భాషలో ఇది రాశారనమాట. ఏ బుక్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించి వారి లైఫ్ అండ్ ఆయన రాజకీయాలు ఎలాగా చేశారు అనేవంతా కూడా ఈ బుక్లో రాశారనమాట. ఆ బుక్ ఏంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మన్. ఎవరు రాశారు అంటే సీనియర్ పొలిటీషియన్ అయిన విజయ్ గోయల్ గారు. బతుకమ్మ ఫెస్టివల్ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అంటే తెలిసిందే మనకు తెలంగాణలో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లామిథియా 2026 ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య చేస్తారు అంటే సెషల్స్ మధ్య. ఇండియా అండ్ సెషల్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గరుడ శక్తి 2025 ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య నిర్వహించారు అంటే ఇండోనేషియా, బక్లో హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్యువెరిన్ 2025 ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య నిర్వహించారు అంటే మాల్దీవ్స్, తిరువనంతపురం కేరళలో. ఎక్సర్సైజ్ ఏక్తా 2025 ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య చేశారు అంటే మాల్దీవ్స్లో నిర్వహించారు ఇది. డెజర్ట్ సైక్లోన్ 2025 ఇండియా అండ్ యుఏఈ మధ్య నిర్వహించారు డెజర్ట్ సైక్లోన్. మిత్రశక్తి 2025 మన ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగిన ఎక్సర్సైజ్ ఇది, ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది. చరైచుంగ్ ఫెస్టివల్ ఏ స్టేట్లో ఆర్గనైజ్ చేస్తారు అంటే అస్సాంలో, మాజులీ డిస్ట్రిక్ట్లో.
రివరైన్ ఐలాండ్ కదా మాజులీ డిస్ట్రిక్ట్లో. సో ఎందుకు నిర్వహిస్తారు అంటే ఏషియాలోని ఫస్ట్ ప్రొటెక్టెడ్ రాయల్ బర్డ్ శాంక్చురీని రివైవ్ చేయడానికి, అంటే పునరుద్ధరణ లక్ష్యంగా ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య చేస్తారు అంటే నేపాల్, ఉత్తరాఖండ్లో నిర్వహించారు. ఆస్ట్రా హింద్ 2025 ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య నిర్వహించిన ఎక్సర్సైజ్ ఇది, సంయుక్త ఆర్మీ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ హరిమావ్ శక్తి ఇండియా అండ్ మలేషియా మధ్య నిర్వహించిన ఎక్సర్సైజ్, రాజస్థాన్లో నిర్వహించారు. ఇండియా రాకెన్ 2025 బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య అంటే సౌత్ కొరియా, ఫస్ట్ ఎడిషన్ అనమాట ఇది. ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 2025 ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య నిర్వహిస్తారు అంటే ఇండోనేషియా మధ్య, విశాఖపట్నంలో చేశారు. జైమెక్స్ 25 మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే జపాన్, క్యూషు జపాన్ ఆ ఐలాండ్స్ దగ్గర నిర్వహించారు ఇది. ఆస్ ఇండెక్స్ 2025 ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య నిర్వహించిన ఎక్సర్సైజ్, నార్త్ పసిఫిక్ ఓషన్లో నిర్వహించారు. ఎక్సర్సైజ్ మలాబార్ 2025 ఏ గ్రూప్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు అంటే క్వాడ్ కంట్రీస్. క్వాడ్ అంటే 4 కంట్రీస్ ఉంటాయి. అవి ఏవేవి అంటే ఈ ఎక్సర్సైజ్ మలాబార్లో పార్టిసిపేట్ చేసేది ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ జపాన్. విన్బ్యాక్స్ 2025 ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య నిర్వహిస్తారు అంటే వియత్నాం, 6th ఎడిషన్. హెనాయ్ వియత్నాంలో నిర్వహించారు ఆల్రెడీ. అజేయ వారియర్ 2025 ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరిగిన ఎక్సర్సైజ్ ఇది, 8th ఎడిషన్. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో నిర్వహించారు. ఎవరు ఛాలైస్ ఆఫ్ ఆంబ్రోషియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అనే బుక్ని రాశారు. ఈ బుక్ ఏంటి అంటే ఇప్పుడు జన్మభూమి యొక్క ప్రాబ్లమ్స్ కానీ దాని యొక్క బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అన్నీ ఈ బుక్లో ఇంక్లూడ్ చేశారనమాట. సో ఎవరు రాశారు అంటే సురేంద్ర కుమార్ పచౌరీ గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. నెక్స్ట్ మెలనోసెరిస్ పెన్రీ అనే ఒక స్పీసీస్ రీసెంట్గా సిక్కిం హిమాలయాస్లో చూశారు. సిక్కిం హిమాలయాస్లో ఇది ఒక ప్లాంట్ ఫ్యామిలీకి చెందినది మెలనోసెరిస్ పెన్రియల్ అనేది. సో ఆ ప్లాంట్ ఫ్యామిలీ యొక్క పేరు ఏంటి అంటే ఆస్టరేషియా ప్లాంట్ ఫ్యామిలీకి చెందినది. లావెండర్ కలర్లో ఉంటుందన్నమాట. ఒక పూల మొక్క ఇది. క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్లో దీన్ని చేర్చారనమాట. చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి, అంతరించిపోతున్నాయి అన్నట్లు. సో అందుకని ఇది న్యూస్లో ఉన్నింది, నేను అందుకని ఇక్కడ ఇచ్చాను. సో ఇది పార్ట్ 2 ఆఫ్ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 7 months కరెంట్ అఫైర్స్ది. ఐ హోప్ మీకు అర్థమై ఉంది అనుకుంటున్నాను. పార్ట్ 1ని కమెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ మీరు చూడండి, ఆ లెక్చర్ని చూడని వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.